అయినా మీకు హాస్టల్ ఓనర్తో ఎలా మాట్లాడాలో తెలుసా అని నిత్య గుణని అడుగుతుంది. అయ్యో లేదండి అని అమాయకంగా నిత్యకి సమాధానం చెప్తాడు. మరి కొత్తగా వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళ సహాయం తీసుకోవాలి అని నిత్య తనలో ఉన్న బాధను కూడా మర్చిపోయి నవ్వుతూ చెప్తుంది గుణకి. ఇద్దరూ కలిసి హాస్టల్ వైపు వెళ్ళి అక్కడ ఓనర్తో మాట్లాడి గుణకి ఒక మంచి గది ఉండేలా చేస్తుంది. నిత్య అలా దగ్గరుండి గుణాన్ని చూసుకుండడంతో నిత్య మీద గుణకి ఒక మంచి అభిప్రాయం వస్తుంది. అలా ఆ రోజు గడవగానే మరుసటి రోజు ఉదయాన్నే గుణ హాస్టల్ నుంచి బయటకు రాగానే గుణ కోసమే ఎదురు చూస్తున్న నిత్య బయట కనిపిస్తుంది. వెంటనే గుణ వెళ్ళి అయ్యో ఏంటండి మీరిక్కడ అని అడుగుతాడు. ఏం లేదు గుణ, నిన్న చెప్పావు కదా నాకు సహాయం చేస్తానని. నేను ఈరోజు మా హాస్టల్లో కొంచెం అమౌంట్ కట్టాలి, దానికి ఏమన్నా సహాయం చేయగలవేమో అని ఉదయాన్నే వచ్చి కూర్చున్నాను. నువ్వెప్పుడు బయటకు వస్తావా అని ఎదురు చూస్తున్నా అని చెప్పగానే అయ్యో మీరు ఈ మాట నిన్నే చెప్పాలి కదండి, నేను నిన్ననే ఇచ్చేవాణ్ణి, సరే ఎంత కావాలి అని అడుగుతాడు. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నీతో ఒక కథ.